చూడబోతున్న స్కిట్ మోసగించిన నాన్న, మోసపోయిన అమ్మ, తప్పిపోయిన ఇద్దరు పిల్లలు. ఇలాంటి ఒక కుటుంబ కథ స్కిట్ తో మనందరిని ఇప్పుడు కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమైపోయారు సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. రాజు, గోపి, వీళ్ళు ఇలా పిలిస్తే రారు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే. దీనంతటికి కారణం ఆ పాపాలు రావేరా. ఆ పాపాలు రాగాడు ఎక్కడుంటాడో చెప్పమ్మా. వద్దు బాబు, మీరు చిన్నవాళ్ళు, తనని ఏమీ చెయ్యలేరు. నా మాట వినండి రా. బాబు పెద్దోడా, తమ్ముడు, అన్నయ్య అమ్మ ఎక్కడో తప్పిపోయిందిరా. అన్నయ్య అమ్మ తప్పిపోలేదన్నయ్య, మనమే తప్పిపోయామన్నయ్య. బాగా ఆకలిగా ఉందిరా. గుండె నొప్పి వచ్చిన ఫీలింగ్. అక్కడ ఏదో షాప్ ఉంది, నేను వెళ్ళి అడుగొస్తా. సార్ బాగా ఆకలిగా ఉంది సార్, ఒక బ్రెడ్ ముక్కుంటే ఇవ్వండి సార్. డబ్బులు ఇస్తేనే రొట్టె. మీరు పెద్దయ్యాక వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఇవ్వమని చెప్పానా? ఏమైందన్నయ్య? వాడు రొట్టె ముక్క అడుగుతే ఇవ్వలేదురా. ఏమైందో నేను తెస్తానగనే. రేయ్, రోజు పందుకొక తింటావు కదా నా యాల్ది. లేవని చెప్తే అర్థం కాదరా నీకు? అన్నయ్య తినన్నయ్య. తమ్ముడు, అన్నయ్య పోలీసులు వస్తున్నట్టున్నారా? కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరులు. నా యాల్ది 25 పరిగెడుతూనే ఉన్నాం కదన్నయ్య. తమ్ముడు, నేను ఎన్ని సంవత్సరాలు పరిగెత్తిస్తావు తమ్ముడు? నేనంటే 20 ఏళ్ళు జైల్లో ఉన్నాను. మరి నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు మీ తమ్ముడు మామూలు వ్యక్తి కాదు. అరే నువ్వు అన్నయ్య. ఇప్పుడు మీ అన్నయ్య మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రపంచం, ఒక శక్తి. అంటే ఉద్యోగాలు లేక టెర్రరిస్ట్ లో కలిసిపోయావు అన్నయ్య? మీ తమ్ముడు ఇప్పుడు మీ అన్నయ్య. ఇప్పుడు మీ అన్నయ్య సరిగా చెప్పరా. మీ అన్నయ్య ఇప్పుడు పెద్ద డాన్స్ మాస్టర్ అయ్యాడు. ఏయ్, ఏయ్, మీ అన్నయ్యతో డాన్స్ నేర్చుకున్న వాళ్ళందరూ ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళారు. మరి నువ్వెందుకన్నా ఇండియాలో ఉండిపోయావు? నాకు వీసా రాలేదు తమ్ముడు. ఇప్పుడు 5 సార్లు సెట్ అయింది అడిగి. సరే అన్నయ్య, నేను వెళ్ళి మళ్ళీ ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్తానన్నయ్య. వద్దు తమ్ముడు, నువ్వు నా దగ్గర ఉండాలి. అన్నయ్య, సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉందన్నయ్య. నీ వెనకాల వస్తే నా యాల్ది నీకు మచ్చగా మిగిలిపోతానన్నయ్య. తమ్ముడు, నువ్వు నా దగ్గర ఉండాలి. నీలాంటి అన్న దొరకడం నా అదృష్టం. పదని డాన్స్ స్కూల్కి వెళ్దాం. పద తమ్ముడు, ఇదే తమ్ముడు మన డాన్స్ స్కూల్. నా యాల్ది ఇక్కడ ఏగలు దోమలు తప్ప ఎవరు లేరు కదన్నయ్య. ఉండు తమ్ముడు, పిలుస్తాను. అన్నయ్య, ఆల్ ఇండియాలో నువ్వు నంబర్ 1 డాన్సర్ అయ్యావు. ఒక్కసారి నీ డాన్స్ చూపించన్నయ్య. తప్పకుండా తమ్ముడు. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఎలా ఉంది తమ్ముడు? ఇదొక పాట, నీదొక డాన్స్. తమ్ముడు, నువ్వు ఓన్లీ ఇదే చూసావు. ఇప్పుడు అద్భుతంగా వెస్టర్న్ చూపిస్తాను, చూడు తమ్ముడు. సరే అన్నయ్య. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం. ఇది కారణం అన్నయ్య. నువ్వు దేశం గర్వించదగ్గ డాన్సర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. కాకపోతే కొంచెం ఆకలిస్తుంది, గుర్తుందా? చిన్నప్పుడు నీకు రొట్టె ముక్క కావాలంటే వారి తల బద్దలు కొట్టి తెచ్చాను. నాకు రొట్టె ముక్క తీసుకురా అన్నయ్య. తప్పకుండా తమ్ముడు, నీకు రొట్టె ముక్కింది, చికెన్ బిర్యానీ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు.
ఏయ్ ఫేస్ చూడండి భాస్కర్. గుర్తుందా బిజిలీ? చిన్నప్పుడు మనం చట్టా పట్టాలు వేసుకుని తిరిగాం, గుర్తుందా బిజిలీ? రాజు బిజిలీ చిన్నప్పటి నుంచి దాన్ని పూజ చేసి నేను ప్రేమిస్తే నువ్వు అందుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నేను కూడా చిన్నప్పటి నుంచి బిజిలీని ప్రేమించానన్నయ్య. బిజిలి నాది నాది నాది. అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు రేయ్ అన్నవన్న ఒక్క కారణంతో వదిలేస్తున్నాను, లేకపోతే నా యాల్ది రేయ్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంత. అమ్మా నా యాల్ది 25 ఏమైపోయావమ్మా? మీకోసం తిరిగి 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 అలాగా ఈ రోజు ఇక్కడికి వస్తే మీరు కనిపించారా? అన్నయ్య ఏమయ్యాడు తెలుసా? ఇండియాలోనే పెద్ద డాన్సర్ అమ్మా. అవునా? ఇదిగో చూడమ్మా, 1000 కళ్ళుతో కూడా చూసినా కూడా తరగని అందం అమ్మా అన్నది. అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అంటే నువ్వు. అమ్మా మేము చిన్నప్పుడు ఆ పాపిగాని చంపలేకపోయామని చెప్పి బాధపడ్డావు కదమ్మా. నా యాల్ది జైలు కూడా తిని తిని చూసావు కదమ్మా ఎంత నాటుగా తయారైను. ఆ పాపారావు గారు ఎక్కడుంటాడమ్మా? రే పాపాలరావు ఇక్కడున్నాను రా, పట్టుకోండి వాడిని. చంపురా చంపురా. రే పాపాలరావు, నువ్వు నిజంగా మగాడివైతే నా కట్టులిప్పు తీసిరా. ఏమే బిజిలీ, బాగున్నావా? రే పాపిగా నీ పాపం పండే రోజు వచ్చిందిరా. రే పాపిగా నువ్వు మగాడివైతే ఇప్పుడు రారా. వెళ్ళండ్రా. రే రే పాపిగా వద్దురా. ఏమైందమ్మా? వద్దురా, నా మాట వినురా. నువ్వు లేస్తావా? నా యాళ్ళ ఇద్దరిని కలిపేసేయమంటావా? అయ్యో, నా మాట వినురా. నా ఫాదరా? లేకమ్మా ఆ పాపాలరావు గారిని చంపి నా పగ తీర్చుకుంటాను. తను ఎవరో కాదురా, నీ కన్న తండ్రిరా. అదే రూపం రాజు. రే సిగ్గులేదు నాకు నీకు? ఎక్కడ పోలుకున్నారా? పంజాబ్ లారీకి హెడ్ లైట్ ఉన్నట్టు నీ కళ్ళున్నాయి. నా రూపం గాని నీ షేపులు గాని ఒక్కడు కూడా రాలేదురా. ఏమైనా ఉంటే గింటే ఆ మారుతి 800 ఎత్తుక్కో. గోపి, నేను మీ నాన్నను బాబు. గోపి, ఒక్కసారి నీ నోటితో నన్ను నాన్న అని పిలువు బాబు. నాన్న నాన్న. రాజు, అందరం కలిసి మళ్ళీ హాయిగా ఉందాం రారా. తమ్ముడు నువ్వు చేసిన తప్పుకి నేను ఎప్పటికీ క్షమించను. పోండి. అరే. ఈ రాజు ఏకాకిగా మిగిలిపోతాడు. మర్యాదగా నా కళ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నా యాల్ది అందరినీ సాముఖ్యంగా వేసేస్తా. వెళ్ళిపోండి. తమ్ముడు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు. బాబు గారు గెటప్ ఎంజాయ్ చేశాను. సుధాకర్ అండ్ భాస్కర్ మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ అంటారో గెటప్ అంటే బాగుంది. గుడ్ ఎంటర్టైనర్. రోజా గారు చిన్నపిల్లలు ఇద్దరిది ఫస్ట్ చాలా బాగుంది. అండ్ సుధాకర్ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగుంది. ఇదేంటది? వెరీ నైస్.